హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్ సార్, సీనియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ మరియు పుస్తక రచయిత. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ జనరల్ సైన్స్ కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనిని మన ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ అవర్ యాప్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్కి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జీకేలో భాగంగా స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకేలో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ అందులో మనకున్నటువంటి టాపిక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలోని అనేక మతాలు ఉన్నాయి, మతాలతో పాటుగా అనేక క్యాస్ట్ కులాలు ఉన్నాయి, అదేవిధంగా అనేక భాషలు ఉన్నాయి. దాదాపుగా 600కు పైగా లాంగ్వేజెస్ అనేవి ఇండియాలో మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి టోటల్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే క్యాస్ట్ కానీ రిలీజియన్స్లో మాట్లాడితే కనుక మనం మేజర్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మేజర్ రిలీజియన్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి రిలీజియన్స్ అండి. ఈ రిలీజియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మన ఇండియాలో మేజర్ రిలీజియన్ వచ్చేసరికి హిందూ మతం లేదా హైందవ మతం అని చెప్పేసి అంటారు. దాన్ని ఆ మతాన్ని ఫాలో అయితే ఆ సిద్ధాంతాలు, ఆ మతానికి సంబంధించినటువంటి టోటల్ అన్ని అంశాలను కలిపి లాస్ట్ ప్రతి మతానికి చివరగా ఇజం అని చెప్పేసి ఒక పదం చేరుస్తారమ్మా. ఇజం అని చెప్పేసి ఒక సఫిక్స్ వర్డ్ అని చేరుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ తీసుకుంటే హిందూయిజం, క్రిస్టియనిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, పార్షిజం, జొరాస్ట్రిజం, ఇలా రకరకాల మతాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఓకేనా? సో చూడండి, భారతదేశంలో అతి పురాతనంగా వస్తున్నటువంటి మతం ఏదంటే, అత్యంత పురాతనమైన మతం ఏదంటే హైందవ మతం, దట్ మీన్స్ హిందూ మతం. ఇలాంటి మతాలు మనకి ప్రపంచవ్యాప్తంగా అండ్ భారతదేశంలో మేజర్ రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రధానమైన మతాలు ఉన్నాయి. ఆ మతాలు ఏందో వాటికి సంబంధించి క్లియర్గా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటిగా మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి టాపిక్ అండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు క్లారిటీగా నోట్స్ రాసుకొని పాస్ చేసుకొని మేజర్ రిలీజియన్స్. మరి వాట్ వర్ ద మేజర్ రిలీజియన్స్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, ద మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఆర్ హిందూయిజం, ఇస్లాం, సిక్కిం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం అండ్ జొరాస్ట్రియనిజం. చూడండి, మేజర్ రిలీజియన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ హిందూయిజం అని చెప్పేసి ఒక రిలీజియన్ అండి, తర్వాత ఇస్లామ్స్, తర్వాత సిక్కిజం అండి. ఇది సిక్కిజం అనేది గుర్తుపెట్టుకోండి. సిక్కిం అని ఇక్కడ ఉంది, సిక్కిజం. ఓకేనా? సిక్కిజం. ఓకేనమ్మా, సిక్కిజం. అండ్ తర్వాత క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతము, తర్వాత బుద్ధిజం అంటే బౌద్ధ మతము, జైనిజం అంటే జైన మతము, అండ్ జొరాస్ట్రియనిజం అని చెప్పేసి మరొక మతం. సో ఇలా వేరియస్ రిలీజియన్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయంట. ఒకసారి చూడండి, భారతదేశంలోని ప్రధాన మతాలుగా తీసుకుంటే కనుక మొదటిగా హిందూ మతము, తర్వాత ఇస్లాం మతము, తర్వాత సిక్కు మతము, తర్వాత క్రైస్తవ మతము, తర్వాత బౌద్ధ మతము, తర్వాత జైన మతము. ఇక్కడ ఏవైతే రిలీజియన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయో ఈ రిలీజియన్స్కి స్పెసిఫిక్ ఒక గాడ్ పేరుని చెప్తూ ఉంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దైవం గురించి చెప్తారు. ప్రతి మతానికి కూడా ఒక పవిత్రమైనటువంటి గ్రంథం కూడా మనకు కనబడుతూ ఉంది. హిందూ మతం గురించి మాట్లాడేటప్పుడు భగవద్గీత అంటాము, మరి క్రైస్తవ మతానికి వచ్చేసరికి బైబిల్ అంటాము, అదేవిధంగా ఇస్లాం మతం వచ్చేసరికి ఖురాన్ పిలుస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ మతాలకు ప్రత్యేకమైనటువంటి బుక్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. ఓకే, అండ్ తర్వాత చూడండి, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, దట్ మీన్స్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫాలో ద రిలీజియన్ ఆఫ్ దైర్ చాయిస్. అంటే ఏంటి ఇక్కడ,
ఇండియా అనేది ఇట్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ. ఓకేనండి, ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అంటే ఒక లౌకికమైనటువంటి ఒక సౌభ్రాతృత్వం కలిగినటువంటి ఒక దేశం ఇండియా అన్నమాట. దాన్ని సెక్యులరిజం అని చెప్పేసి కూడా అంటారు, లౌకికవాదం అని చెప్పి అంటారు. ఓకేనా, అంటే ఏందంట, డిఫరెంట్ రిలీజియన్స్, వేరు వేరు మతాలు భారతదేశంలో ఆచరింపబడతాయి. సో ఒకసారి చూడండి, భారతదేశం ఒక లౌకిక దేశం అంటే వివిధ మతాలకు చెందిన వారు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడాన్ని, అంటే వేరియస్ పీపుల్ నీకు నచ్చిన మతాన్ని యూ కెన్ చూస్. ఓకేనా, సో నో వన్ కెన్ అబ్జెక్ట్స్ యూ, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు, మీకు నచ్చిన మతాన్ని మీరు తీసుకోవచ్చు అంట. అయితే అదేవిధంగా ఆ మతం అనుసరించడానికి కూడా వీ హ్యావ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది మనకు ఉందన్నమాట. అందుకే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి, ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీగా మనం పిలుస్తూ ఉంటాం. మరి సెక్యులర్ కంట్రీలో వేరియస్ రిలీజియన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి ఇగోండి ఇక్కడ రిలీజియన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ లేబుల్ ఇచ్చినాము. సో ఇందులో వేరియస్ రిలీజియన్స్ యొక్క సింబల్స్ అనేవి మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో జస్ట్ వన్స్ చెక్ ఇట్ అవుట్. ఓకేనా, ఒకసారి మీరు చూసుకోండి. మరి తదుపరి అంశంలో భాగంగా మరి ఒక్కొక్క రిలీజియన్ గురించి డిస్కస్ చేసే భాగంగా మనం మొదటిగా ఉన్నటువంటి రిలీజియన్లో భాగంగా హిందూయిజం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో దాన్నే హిందూ మతం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, హిందూ మతం. రైట్ అండి. మరి ఒకసారి తీసుకుంటే హిందూస్ ఈజ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఈ హిందువులు అనేవారు ఎవరైతే ఉన్నారో వీరే అధికంగా లేదా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఒక మతంగా చెప్తూ ఉంటాము హిందూ మతము. అండ్ హిందూయిజం ఈజ్ ప్రాక్టీస్డ్ బై మోర్ దెన్ 80% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్. సో ఇండియాలో 100% పాపులేషన్లో మనకి అవుట్ ఆఫ్ 100 80% ఆఫ్ ద పీపుల్ ప్రాక్టీసెస్ ద హిందూయిజం. సో 80% ప్రజలు ఎవరైతే ఉన్నారో హైందవ మతాన్ని లేదా హిందూ మతాన్ని హిందూ మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, పూజలు, పురస్కారాలన్నీ చేస్తూ ఉంటారంట. అండ్ తర్వాత చూడండి, భారతదేశంలోని హిందువులు అతిపెద్ద సమాజం మరియు హిందూ మతాన్ని భారతదేశ జనాభాలో 80% కన్నా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉన్నారు. సో 100% జనాభాలో 80% మంది ప్రజలను ఎవరు ఆచరిస్తూ ఉన్నారు దేన్నంట, హిందూ మతాన్ని. తర్వాత ఏందో చూడండి, హిందూయిజం ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్. ఈ హిందూ మతం అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. హిందూ మతం అనేది ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలీజియన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అంటే హిందూయిజం. ఓకేనా. సో తర్వాత ద థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. సో మనకి వరల్డ్ వైడ్గా మనం ఒకసారి గమనిస్తే కనుక థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్ అంట. ఓకే, ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. సో ఒకసారి చూడండి సార్, హిందూ మతం ప్రపంచంలోనే పురాతన మతము మరియు క్రైస్తవం మరియు ఇస్లాం తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద మతం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 3వ అతిపెద్ద మతం, థర్డ్ లార్జెస్ట్ అంటే హిందూయిజం అండ్ ఓల్డెస్ట్ రిలీజన్ అంటే యూ కెన్ టేక్ హిందూయిజం. అర్థమైందా? సో అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక ఏమంటా ఉన్నారు, క్రైస్తవ మతం అంటే క్రిస్టియానిటీ అండ్ సిక్కిజం తర్వాత వీ కమ్స్ అండర్ ద థర్డ్ వన్ ఈజ్ హిందూయిజం. అర్థమైందండి? సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ హిందూయిజంకి సంబంధించి చూడండి, వరల్డ్స్ ఓల్డెస్ట్ ఎక్స్టెంట్ రిలీజియన్ అని చెప్పేసి లేబుల్ ఇవ్వడం జరిగింది. సో హిందూ రిలీజియన్కి మనకి ఇక్కడ ఒక సింబల్ ఇక్కడ చూడండి, లార్డ్ శివ. ఓకేనండి. సో ఈయనకు సంబంధించినటువంటి పిక్చర్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. చాలా ఈజీ, క్వశ్చన్స్ని ఈజీగా క్యారీ చేయొచ్చు జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక. ఓకేనా. మరి లేటర్ ఆన్ తర్వాత సమాచారంలో భాగంగా తర్వాత హిందూయిజం గురించి చూడండి. ద టర్మ్ హిందూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ నేమ్. సో హిందూ అనే పదం ఏదైతే ఉందో ఈ పదం అంట ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి, ఒక సంస్కృత పదం నుంచి ఆవిర్భవించిందంట. ఆ పదం ఏంటంటే సింధు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, సింధు. యాక్చువల్గా ఈ సింధు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు భారతదేశం మ్యాప్లో మనం ఒకసారి గమనిస్తే
ఇండస్ రివర్ అంటాం. ఇండస్ రివర్ అంటే సింధు రివర్. ఈ గ్రీకు వాళ్ళు ఈ ఇండస్ అనే పిలిచే పదాన్ని పిలవలేక సింధు నదిని సింధు అని పిలవలేక దానిని ఇందు అని పిలవడం మొదలుపెట్టారు. సో ఆ ఇందు అని ఎప్పుడైతే ప్రజలు పిలవడం మొదలుపెట్టారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులను ఇండోయిలు అని పిలవడం జరిగిందండి. మరి వీళ్ళందరూ కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతులు పంచభూతాలకు అంటే గాలి, నీరు, నిప్పు, నేల, చెట్లు వీటన్నిటికీ కూడా వీళ్ళు పూజలు చేయడం మొదలుపెట్టడం ద్వారా వీళ్ళు ఆచరించే పద్ధతి అంతనే కూడా హిందూ అని చెప్పేసి పిలవడం జరిగింది. దాని నుంచి రావడం జరిగింది. అయితే హిందూ అనేది ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ నేమ్డ్ యాజ్ సింధు రిఫరింగ్ టు ద రివర్ ఇండస్. ఇండస్ రివర్ అంటే ఇంగ్లీష్లో ఇండస్ అంటారు, తెలుగులో సింధు నది అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి సింధు నది ఎక్కడి నుంచి ప్రవహిస్తూ ఉందంటే పాకిస్తాన్ పరిసర ప్రాంతాల నుండి, ఎక్కడండి పాకిస్తాన్ పరిసర ప్రాంతాల నుంచి రావడం జరిగిందంట. తర్వాత హిందూయిజం వాజ్ ఒరిజినల్లీ నోన్ యాజ్ సనాతన్ ధర్మ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ రిలీజన్. ఈ హిందూ మతాన్ని మనం ఏమంటాం అంటే సనాతన ధర్మంగా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఎప్పటికీ కూడా పోకుండా ఉండేదన్నమాట. సో అందుకే హిందూ మతం మొదట సనాతన ధర్మం లేదా శాశ్వతమైన మతంగా పిలువబడింది. సో ఇవాళ కూడా హిందూ మతాన్ని మనము సనాతన ధర్మంగానే మనము అనుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ కూడా ఒక గాడెస్ ఆ పిక్చర్ మనకు కనబడుతూ ఉంది. సో అది కూడా మీరు చూడవచ్చు. రైట్. తర్వాత సమాచారంలో భాగంగా హిందూయిజంలోనే చూడండి, హిందూయిజంలో ఉన్నటువంటి సమాచారం మనం ఇంకా ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హిందూ మతం అంటూ ఉన్నామండి. ఈ హిందూ మతానికి సంబంధించి ది సాక్రెడ్ రిలీజియస్ టెక్స్ట్ నోన్ యాజ్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద హిందూస్ ఆర్ ద వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎపిక్స్, మహాకావ్యస్ అండ్ ద పురాణస్. అసలు ఇక్కడ జాగ్రత్తగా వింటే కనుక ప్రతి మతానికి కొన్ని గ్రంథాలు ఉంటాయన్నాం. సో హిందువుల యొక్క పవిత్ర గ్రంథంలో భాగంగా అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా మనకి మన మతానికి అంటే హిందూ మతానికి వాస్తవానికి అనేక గ్రంథాలు ఉంటాయి లేదా చరిత్రలని చెప్పబడతాయి. ఎట్లా చెప్పబడతాయండి? వేదాల రూపంలో ఉంటాయి. వేదాస్ అంటూ ఉన్నాం. ఈ వేదాస్ అనేవి ఎన్ని రకాలుగా మనం చెప్తూ ఉంటాం. హౌ మెనీ వేదాస్ ఆర్ దేర్? 4 వేదాస్ ఆర్ దేర్. ఓకేనా, 4 వేదాస్. సో దట్ ఈజ్ RYSA అని చెప్పి మనం అనుకుందాం. ఓకేనా, RYSA. సో ఆర్ ఫర్ రిగ్వేద. ఏందండి? రిగ్వేద. వై అంటే యజుర్వేద. ఏమా? ఎస్ అంటే సామవేద. అండ్ ఏ అంటే అథర్వణ వేద. ఓకేనా, అథర్వణ వేద అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా, అథర్వణ వేద. ఏమా? దీస్ ఆర్ ద 4 వేదాస్. తర్వాత ఈ హిందువులకు ఉన్నటువంటి గ్రంథాల్లో భాగంగా ఉపనిషత్తులు. ఓకేనండి, ఉపనిషత్తులు ఉంటాయి. తర్వాత ఎపిక్స్, పురాణాలు ఉంటాయి, మహాకావ్యాలు ఉంటాయి. మరి అదేవిధంగా పురాణాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. సో చూడండి, హిందువుల పవిత్ర గ్రంథాలుగా పిలువబడే పవిత్ర మత గ్రంథాలు ఏందంటే అవి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అండ్ దాన్ని మహాకావ్యాలు అంటారు. అండ్ పురాణాలు రామాయణ మహాభారతాలు మీకు తెలుసు కదండి. ఇవన్నీ మనము వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దట్. అండ్ తర్వాత ఆల్ హిందూ స్క్రిప్చర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ అండ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు అన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఇవి సాధారణంగా సాంస్క్రిట్లో రాయబడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుడికి సంబంధించి దైవత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ పుస్తకాల్లో లిఖించడం జరిగిందనమాట. సో అన్నీ కూడా ఏంది? ఆల్ దోస్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అండి? సాంస్క్రిట్లో రాయబడతా ఉంది. అవునా? సో ఈవెన్ ద రామాయణ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సాంస్క్రిట్. లాటర్ ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ తెలుగు అండ్ హిందీ ఆల్సో. ఓకేనమ్మా. సో తర్వాత వేదాస్ అండ్ ఉపనిషత్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జనరల్గా ఒక పిక్చర్ అనేది కనబడతా డిస్ప్లే అవుతూ ఉంది, అది మీరు గమనించండి. లేటర్ ఆన్ తర్వాత మనం తీసుకుంటే హిందూయిజంలోనే ఇంకా ఉన్నటువంటి అంశాల్లో భాగంగా ద 4 వేదాస్ ఆర్ వన్ అట్ ద సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ హిందూయిజం. సో ఈ హిందూ మతంలోనే ఈ వేదాస్ని మనము ఇంక్లూడ్ చేసినాము బికాస్ ద టీచర్స్ ద ఎటర్నల్ ట్రూత్స్ రివీల్డ్ బై గాడ్. అంటే ఏంటండి? శాశ్వతమైనటువంటి సత్యాలు. దట్ మీన్స్ ఏంటంటే కొన్ని వాస్తవాలు ఏవైతే ఉన్నాయో చరిత్రలో జరిగినటువంటి అంశాలను ఆధారం చేసుకొని
ఆ రోజు మనకి ఈవెన్ రామాయణంలో తీసుకున్న రాముడు అనేవారు ప్రజలను ఎలా పరిపాలించారు, రాముడు తండ్రి అయినటువంటి దశరథుడు ఎలా పరిపాలించారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి గ్రంథాల్లో రచించబడతాయి. అనేది కొన్ని వాస్తవాలు. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు, లేకపోతే దశరథుడు, లేదా జనక మహారాజు, సీతాదేవి, వీళ్ళ అంశాలన్నీ మనం ఒకసారి గమనిస్తే కనుక మనకి రూపంలో కొన్ని కాండాలుగా వర్గీకరించడం జరిగింది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాలాకాండ అంటాము, యుద్ధకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ, ఇలా కొన్ని కాండాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విశ్వసత్యాలు, అంటే నో వన్ కెన్ చేంజ్ దట్. సో ఇలాంటి అంశాలన్నీ కూడా దేవుడికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి వేదాల్లోనే పొందుపరచడం జరిగిందంట. అండ్ తర్వాత ద 4 వేదాస్ ఆర్, మీకు చెప్పాను ఆల్రెడీ వేదాస్, ఋగ్వేదము, యజుర్వేదము అంటే యజుర్వేద అంటారు, తర్వాత సామవేద అండ్ అథర్వణ వేద. సో ఒక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంది దీని నుంచి. సామవేదం అనేది దేని గురించి చెప్తుందంటే, సామవేదంలో సంగీతం అనేది సామవేదంలో పొందుపరుస్తూ ఉంటారు. అదేవిధంగా సామవేదంతో పాటు ఈవెన్ ఇన్ ద అథర్వణ వేదలో వ్యవసాయం ఎలా చేయాలి, అడవులు 14 రకాలుగా అడవులను వర్గీకరించడం జరిగింది, క్లాసిఫై చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అథర్వణ వేదలో. అర్థమైందా? సో ఒక్కొక్క వేద ఒక్కొక్కటి చెప్తూ ఉంటాయని చెప్పేసి చెప్పడానికే మనకి ఇక్కడ ఉంది. సో హియర్ కొన్ని పుస్తకాలు చూడండి, ఇక్కడ ఉపనిషత్తులు ఉన్నాయి, తర్వాత ఇక్కడ వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ఇక్కడ దీని నుంచి మనం ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏందో తెలుసా అండి, ఏ వేదం తర్వాత ఏ వేదం వచ్చింది? వాట్ ఈస్ ద థర్డ్ వేద? సామవేద. ఫోర్త్ వేద అథర్వణ వేద. సెకండ్ వన్ యజుర్వేద. ఫస్ట్ వన్ ఋగ్వేద. అండ్ హియర్ ద ఓల్డెస్ట్ వన్ ఈజ్ ఋగ్వేద అండ్ ఎర్లియర్ వన్ ఈజ్ దిస్ ఈజ్ అథర్వణ వేద. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదాలు వరుసగా చాలామంది అంటారు 4 వేదాలు ఉన్నాయి అంటారు తప్ప, యూ మే ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ వన్, ఆర్ అరేంజ్ దమ్ ఇన్ అన్ ఆర్డర్. ఒక ఆర్డర్లో పెట్టండి అని అంటే కనుక దెన్ యూ కమ్ టు నో దట్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అందుకే మీరు సింపుల్గా రైసా అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. ద సామవేద యూ కేమ్ టు నో దట్ అబౌట్ ద మ్యూజిక్, సంగీతానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. యజుర్వేదలు వివాహాలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఋగ్వేదం వచ్చేసరికి ఈ ఋగ్వేదాలో మంత్రతంత్రాలు మరియు ఇక్కడ ఉన్నటువంటి పూజలు, పురస్కారాలు అన్ని అంశాలు కూడా ఈ వేదాల్లోనే పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత 4 వేదాలు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదం. ఓకేనా? ఇక్కడ అథర్వణ వేదకి ఇంకో పేరు ఏంటంటే అథర్వ వేదం అని